సినీ వారసులు హీరోలుగా వస్తూ విజయం సాధిస్తున్న నేపథ్యంలో సింగిల్ గా వచ్చి చిన్న వేషాలు వేసుకుంటూ లేటు వయసులో హీరోగా మారిన రవితేజ తన యాక్షన్ తో తనకంటూ ఓ డిఫరెంట్ మార్కు చూపించి మాస్ మహారాజాగా పేరు తెచ్చుకున్నాడు. హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేశాడు. అయితే బెంగాల్ టైగర్ తర్వాత రవితేజ నుంచి ఈ ఏడాది ఒక్క సినిమా కూడా రాలేదు. పోనీ కొత్త సినిమా అయినా ఈ ఏడాది సెట్స్ పైకి వెళుతుందా అంటే ఆ ఆశ కనిపించడం లేదు. పాపం ఒకటి రెండు సినిమాలను ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొద్దామనే ఈ మాస్ మహారాజా ప్రయత్నం చేశాడు. కానీ కాలం కలిసి రాకపోవడంతో అవి ఆదిలోనే ఆగిపోయాయి. దాంతో రవితేజ మీద రకరకాల రూమర్లు పుట్టుకొస్తున్నాయి. రవితేజ ఇక సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారని, ఇకపై తాను సినిమా చేసే అవకాశాలు లేవని, అందుకే ఒప్పుకున్న సినిమాలను కూడా ఆపేస్తున్నాడని రూమర్స్ వస్తున్నాయి. అయితే రవితేజ అత్యంత సన్నిహితుడైన పూరి జగన్నాథ్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. రెస్ట్ లేకుండా హీరోగా 15 ఏళ్లు చేసిన రవితేజ ప్రస్తుతం రిలాక్స్ అవుతున్నాడని, తన ఫ్యామిలీతో కలిసి వరల్డ్ టూర్లో ఉన్నాడని పూరి చెప్పుకొచ్చాడు. అయితే తాజా సమాచారం ప్రకారం రవితేజ తిరిగొచ్చాక కూడా మరో 2-3 సినిమాలు చేస్తాడట. ఆ తర్వాత రిటైర్ అవుదామనే ప్లాన్లో ఉన్నాడట. దీంతో మాస్ రాజా అభిమానులు కొంత నిరుత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రవితేజ తన సినీ జీవితానికి రిటైర్మెంట్ డేట్ ప్రకటించినట్లే లెక్క అని అనుకుంటున్నారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.